ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు వజ్రాయుధమేనని తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎన్నికల్లో టీవీకి అద్భుత విజయంతో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. తమిళనాడు సహకార శాఖ మంత్రి సీనియర్ నాయకుడు కేఆర్ పెరియకురుప్పన్ తిరుప్పతూరు నియోజకవర్గంలో ఊహించని పరాజయాన్ని చవిచూశారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి చేతిలో ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ కు 83,375 ఓట్లు రాగా మంత్రి పెరియకురుప్పన్ కు 83,374 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన తిరుమరన్ కేసీ 29,054 ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఒక్క ఓటుకు సంబంధించి నెట్టింట ఓ ఆసక్తికర చర్చ సాగుతుంది. నటుడు విజయ్కి వీరాభిమాని అయిన ఒక యువతి కేవలం తన అభిమాని నాయకుడి పార్టీ కోసం ఓటు వేయటానికి మస్కట్ నుండి విమానంలో తమిళనాడుకు వచ్చిందని, ఆమె వేసిన ఆ ఒక్క ఓటు వల్లే అక్కడ టీవీకి అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి విజయం సాధించారని ప్రచారం జరుగుతుంది. విజయ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల లెక్కింపు పూర్తయ్యేసరికి తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 108 స్థానాలను గెలుచుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే కూటమి 73 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. అన్నాడీఎంకే 53 స్థానాల్లో విజయం సాధించింది. కాగా ఒక్క ఓటు రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చగలదో పెరియకురుప్పన్ ఓటమి స్పష్టం చేస్తోంది.